అందరికీ నమస్కారం। ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వచ్చేసిన ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చేసిన అంబేద్కర్ అభిమానులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। ఎందుకంటే ఏదైనా మన దేశంలో ఒక ఆణిముత్యం ఎప్పటికీ చిరస్థాయిగా ఆయన పేరు ఈ భారతదేశం గడ్డ ఉన్నంతకాలం చిరస్థాయిగా నిల్చుండే పేరు ఎవరైనా ఉన్నారంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు। ఎందుకంటే ఈ దేశాన్ని ఒక మంచి మార్గంలో నడపాలని, బడుగు బలహీన వర్గాలని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలని, ఈ రాజ్యాంగాన్ని ఈ దేశ ఎలా నడవాలి ఈ దేశం అనేదాన్ని ఒక మంచి రూపకల్పన చేసిన ఏకైక ఒక దార్శనికుడు బిఆర్ అంబేద్కర్ గారు। ఆయన బాటలో ఎప్పటికీ భారతదేశ ప్రజానీకం అంతా ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకి ఘనంగా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను। వర్ధంతి సందర్భంగా ఇక్కడ చేరి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక అభివాదాలు తెలియజేస్తున్నాను। ఒక మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారి విధానం వివాదం కాదు, ఆయనది ఒక నినాదం। అది పాటించినోడికి శిరోధార్యంగా పనిచేసిద్ది, పాటించినోడికి ఏమి ఉపయోగం లేకుండా పోద్ది। అదే నేను చెప్పేది అయితే అదే। నమస్కారం। డిసెంబర్ 6వ తారీఖు 1956లో అంబేద్కర్ గారు చనిపోయిన రోజు ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకోవడానికి అధికారులు కానీ, పార్టీ నాయకులు కానీ, గ్రామస్తులు కానీ అందరూ రావడం చాలా సంతోషకరం। అంబేద్కర్ గారి గురించి 2 ముక్కలో చెప్పాలంటే ప్రపంచ మేధావిన, ప్రపంచానికే మేధావి। ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి పిహెచ్డీలు కానీ, ఎల్ఎల్బీలు కానీ పూర్తి చేసి మన భారతదేశానికి వచ్చిన తర్వాత నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన్ని రాజ్యాంగం రాయడానికి 10 మందిలో ఒకరుగా ఈయన నియమించడం, ఆ 10 మంది రాజ్యాంగాన్ని రాయడానికి నియమించినా సరే వాళ్ళలో ఉన్న వాళ్ళు 2 విదేశీయులు వెళ్ళటం, 2 చనిపోవటం, కొంతమంది రాజకీయంగా వెళ్ళటం, చివరి వరకు ఉండి ఈ రోజుకి భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బతకడానికి, బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా తిరగడానికి కానీ, ఆస్తికులు మహిళలకు మరీ ముఖ్యంగా మన రాష్ట్రపతి మహిళ, ఒక గిరిజన మహిళ కూడా రాష్ట్రపతి అయిందంటే ఆయన గొప్పతనమే। రిజర్వేషన్లు ఉద్యోగాలు పొంది అనేక రకాలుగా అందరితో సమానంగా ఉండి మన భారతదేశం ఆచారాలు కానీ, సంస్కృతులు కానీ, విభిన్నమైన ఆచారాలు ఉన్న భారతదేశంలో ఈ విధంగా జీవిస్తున్నారంటే ఒక అంబేద్కర్ గారి వల్లేనని తెలియజేస్తున్నాము। ఇలా అప్పుడున్న బరోడా మహారాజు విదేశీ విద్యకి అంబేద్కర్ పంపిస్తే ఇలాంటి భారతదేశానికి ఒక మేధావి వచ్చాడన్న ఉద్దేశంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు విదేశీ విద్య అనే పేరు పెట్టి అనేక విద్యార్థులను విదేశీ పంపించి అలాంటి అంబేద్కర్ని తయారు చేయాలని మంచి ఆలోచనతో గత ప్రభుత్వంలో ఆయన ఈ పథకం ప్రవేశపెట్టాడు। మనం గమనించాం, గత ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పథకాలను రద్దు చేసి ఆయన పేరు పెట్టుకున్న అన్ని మనం చూసాం। మరలా మన చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆ పేర్లు మార్చి అంబేద్కర్ గారి పేరు పెట్టి దళితుల్లో ఉన్న మేధావులను పైకి తీసుకురావాలని ఎంతో కృషి చేస్తున్నారు। మీకు ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న స్టాట్యూల్లో, ప్రపంచం మొత్తం ఉన్న స్టాట్యూల్లో అంబేద్కర్ గారు 3వ స్థానంలో ఉన్నారు। ఆయన మేధాశక్తికి ప్రపంచం మొత్తం ఇలాంటి అంబేద్కర్ మా దేశంలో పుట్టలేదని బాధపడుతున్నారు। అలాంటి వ్యక్తి మన దేశానికి దొరకడం, మనకు రాజ్యాంగం రాయటం చాలా సంతోషకరం।